హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనము ప్రీవియస్ వీడియోలో జీడిఎస్ ట్రాన్స్ఫర్స్ గురించి వచ్చిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా వివరించామండి. వాటిలో కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాటిని ఈ వీడియోలో వివరంగా చర్చిద్దాం. అంతకంటే ముందుగా నా కంటెంట్ మీకు ఏ దశలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మోటివేషన్ ఇస్తే నేను ఇంకా బెటర్ కంటెంట్ అనేది మీకు ఇవ్వగలుగుతాను. ఓకేనా? మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే జీడిఎస్ ట్రాన్స్ఫర్ ఐడికి ఎలా అప్లై చేయాలి? ముందుగా జీడిఎస్ ట్రాన్స్ఫర్స్కి అప్లై చేయాలంటే మనకు ఆర్డర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అని కాపీ వచ్చి ఉండాలండి. ఈ ఆర్డర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫస్ట్ మనం జాబ్లో జాయిన్ అవుతానే ప్రొవిజనల్ ఆర్డర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వస్తుందండి. అది మనకు టెంపరీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్ అంటే పోలీస్ వెరిఫికేషను, క్యాస్ట్ వెరిఫికేషను, మన మెమో 10th మెమో వెరిఫికేషన్ అయిన వెంటనే మనకు ఆర్డర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ హార్డ్ కాపీ మనకు పంపిస్తారండి. ఈ ఆర్డర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటే మీకు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ పోర్టల్కు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? మీకు ఆర్డర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కాపీ రాకుంటే మీరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎక్కడ ప్రాబ్లం జరిగిందో అసలు మీకు ఆ వెరిఫికేషన్స్ అన్నీ అయ్యాయో లేవో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకేనా? ఈ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఎస్పీ ఆఫీస్కి అనేది పోస్ట్లో పంపిస్తే వాళ్ళు మీ ఫోన్ నెంబర్కి అండ్ మెయిల్ ఐడికి ఓటీపీ పంపుతారు. ఆ ఓటీపీని వాళ్ళు ఎంటర్ చేసుకొని మీకు ఒక యూజర్ ఐడి, డూప్లికేట్ పాస్వర్డ్ పంపుతారు. మీరు ట్రాన్స్ఫర్ పోర్టల్లో ఆ యూజర్ ఐడి, ఆ పాస్వర్డ్ వినియోగించుకొని పాస్వర్డ్ని చేంజ్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ పోర్టల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా? ఈ విధంగా మనము రూల్ 3 ట్రాన్స్ఫర్లో మనం ఎంటర్ అవుతాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ డిసెంబర్ 2024 ట్రాన్స్ఫర్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు నోటిఫికేషన్ను మనము అవగాహన చేసుకుంటే అక్కడ వారం రోజులు అంటే 17th నుంచి 15th మే వరకు అక్కడ వేకెన్సీస్ అనేది అప్లోడ్ చేశారు. ఒక వారం టైం తీసుకున్నారనమాట. ఇక్కడ కూడా మనకు నవంబర్ 25 నుంచి 30 వరకు ఒక వారం రోజుల్లో అటు ఇటుగా ఒక వారం రోజుల్లో మనకు వేకెన్సీస్ అనేది అప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆ వారం తర్వాత ఇంకొక వారంలోనే మనకు అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసేసారు. అంటే మనకు 10th లోపల ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అండ్ అంతేకాకుండా కరెక్షన్స్ కూడా ఒక 2 డేస్లో అయిపోతుంది. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో ఆన్లైన్ కరెక్షన్ కానీ అప్లికేషన్ సబ్మిట్ కానీ ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లో అయిపోతుందండి. నెక్స్ట్ 3rd వీక్లోనే మనకు రిజల్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే డిసెంబర్ 20th లోపల మనకు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 20th రిలీజ్ అయిన వెంటనే అంటే ఒక 10 to 15 డేస్ అంటే జనవరి 5 వరకు మనకు ఇక్కడ మనము రిలీవ్ అయ్యేదానికి ఇస్తారనమాట ఛాన్స్. ఈ విధంగా మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా ఒక 1 వీక్ గ్యాప్తో మనకు అన్నీ జరుగుతున్నాయండి. కాబట్టి మనకు దాదాపు ఫస్ట్ రిజల్ట్ అంటే మనము జాయిన్ అయ్యేది జనవరి 5 నుంచి 10వ తేదీ లోపల మనం జాయిన్ అవుతాము. అంటే ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వారు ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు డిసెంబర్ 20 నుంచి 25 లోపల మనకు ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఫస్ట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ జనవరి 5 నుంచి జనవరి 10 లోపల మనం జాయిన్ అయ్యేదానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లిస్ట్ వారు ఖచ్చితంగా జనవరి 25 నుంచి 30 లోపల జాయిన్ అయ్యేదానికి అంటే మొత్తము ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా జనవరి ఎండింగ్ కల్లా అయిపోతాయి. ఓకేనా? ఇది అందరూ గుర్తుంచుకోవాలి. జనవరి ఎండింగ్ కల్లా అవుతానే మనకు నోటిఫికేషన్ ఒక భారీ నోటిఫికేషన్ అనేది మనకు జనవరి ఎండింగ్కు ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారండి. అది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. అది ఒక భారీ నోటిఫికేషను, మనకు ఒక మంచి నోటిఫికేషన్గా మనం తీసుకోవచ్చు. టెంటేటివ్ వేకెన్సీ అంటే ఏమిటని అడుగుతున్నారండి. టెంటేటివ్ వేకెన్సీ అంటే మనము ఒక దగ్గర అప్లై చేసినప్పుడు మన పోస్ట్ను ఖాళీగా చూపిస్తే అది టెంటేటివ్ వేకెన్సీ అంటారు. ఈ టెంటేటివ్ వేకెన్సీస్ స్టార్టింగ్ మనము ఒక 2 డేస్ ఆగితే అప్లై చేసే వాళ్ళందరి ప్లేస్లో టెంటేటివ్ వేకెన్సీగా చూపిస్తుంది. మీరు అక్కడ అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసినా కూడా మనకు ఒక 2 డేస్ ఎడిట్ ఆప్షన్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. అప్పుడైనా మీరు టెంటేటివ్ వేకెన్సీస్కి అప్లై చేయొచ్చు. కాబట్టి కంగారేం అవసరం లేదు. మీరు నిదానంగా మీరు మంచి ప్లేసెస్ చూసుకొని మెయిన్ ఆప్షన్స్ అండ్ టెంటేటివ్ వేకెన్సీస్కి మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ ఏమైనా రూల్స్ మారితే అప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఈ ముఖ్యంగా చాలామంది అడిగిన డౌట్స్కి అన్నీ నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.